మీనాక్షి నటరాజన్ పాదయాత్ర నడుస్తున్నది. ఆదివాసీల ప్రేమ అచంచలం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఖానాపూర్ పాదయాత్రలో పాల్గొన్న మక్ఖాన్ సింగ్, జూపల్లి కృష్ణారావు, మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, సీతక్క, వెడ్మా బొజ్జు తదితరులు. మీరు ఇప్పుడు ఆ ప్రాంతాలను తిరుగుతున్నారు కదా మీనాక్షి నటరాజన్ గారు. జీవో నెంబర్ 49 తెలంగాణలో ఉన్న టైగర్ జోన్ని మహారాష్ట్రలో ఉన్న టైగర్ జోన్తో ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ని తడోబా మహారాష్ట్ర రిజర్వ్ ఫారెస్ట్ని కలుపుతూ దాదాపు కొన్ని లక్షల ఎకరాల భూమిని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కింద ప్రకటించడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. కేంద్రం ఆదేశాలతో రేవంత్ రెడ్డి ఒక జీవో తీసుకొచ్చింది, జీవో నెంబర్ 49. ఈ జీవో నెంబర్ 49ని వద్దు అని పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మావోయిస్టు పార్టీ కూడా వాళ్ళొక లెటర్ని కూడా రిలీజ్ చేసింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో న్యాయం కాదు, ఆదివాసీలను ఇక్కడ నుంచి తరలించే కుట్ర జరుగుతున్నది అని. పాపం వ్యవసాయం చేసుకుంటున్న లక్షలాది మంది రైతులు, పోడు రైతులంతా అన్యాయం అయిపోతారు. దేనికోసం ఇది? పులుల కోసం. మనుషులకు దిక్కు లేదరా నాయన, చచ్చిపోతున్నారంటే పులుల కోసం ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ జీవో నెంబర్ 49ని జస్ట్ అబయాన్స్లో పెట్టిరు, అంటే హోల్డ్లో పెట్టిరు. కానీ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే దాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చే ప్రమాదం ఉన్నది. మీరు ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు? లేదు మేము రద్దు చేసినామని చెప్పాలి తప్ప అబయాన్స్లో ఎందుకు పెట్టినారు? అబయాన్స్లో? సో మీరు ఏ ప్రాంతంలో అయితే తిరుగుతున్నారో ఆ ఆదివాసీలు అడుగుతున్న మొట్టమొదటి ప్రశ్న అదే. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పోరాటం కూడా అదే. జీవో నెంబర్ 49ని ఇమీడియట్గా రద్దు చేయాల్సిన అవసరం ఉన్నది. నేను మీకు చూపిస్తాను. అసలు ఇది చాలా పెద్ద, ఇంతకు మించిన ఇప్పుడున్న ఆదివాసీల ప్రాంతాల్లో ఇంతకు మించిన చర్చ ఏం లేదు. కానీ ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కలిసి ఆయనకు రేవంత్ రెడ్డికి కండువా కప్పింది, మన షాల్వా కప్పిరు. అభియాన్స్లో పెడితేనే షాల్వా కప్పితే ఎట్లా? అదే గొప్ప విజయంగా మీరు భావిస్తే ఎట్లా? రద్దు చేయాల్సిందే. చూడండి ఒక్కసారి. ఎందుకంటే ఇప్పుడు ఆమె మీనాక్షి నటరాజన్ వెళ్ళారు కాబట్టి మీ మీద కొంత హోప్ ఉంది తెలంగాణ ప్రజలకి. మీరు ఈ ప్రాంతం వాళ్ళు కాకపోయినా ఇక్కడున్న లీడర్లు సరిగ్గా పరిపాలనలో గాడి తప్పుతున్నారు అన్న కారణం చేత రాహుల్ గాంధీ మిమ్మల్ని ఇక్కడికి పంపించిండు. మీరు కొంత సింపుల్గా మీ ఐడియాలజీతో ప్రజల కోసం పనిచేసే నాయకురాల్లాగా జనాలకు కనిపిస్తున్నారు. మీరు ఆ ప్రాంతంలో తిరిగారు కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు ఇగో జీవో నెంబర్ 49కి మొన్న మేము ఎమ్మెల్యేలంతా మేము తిరగలేకపోతున్నాం, ఏదో ఒకటి మీరు చేయాలి అని అంటే దీన్ని అబయాన్స్లో పెట్టిండు. ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ రిపోర్టెడ్ బై ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ ఇన్ ద రిఫరెన్స్ సెకండ్ సైటెడ్. ఏంటది? ఫ్రమ్ ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ సో అండ్ సో. ఆ రోజున ఇచ్చినటువంటి జీవో. ద ఆర్డర్స్ ఇష్యూడ్ వైడ్ రిఫరెన్స్ ఫస్ట్ సైటెడ్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ది టైగర్ కారిడార్ ఏరియా కనెక్టింగ్ ద కవ్వాల్ రిజర్వ్ టైగర్ రిజర్వ్ ఇన్ తెలంగాణ టు తడోబా అంధారి టైగర్ రిజర్వ్ ఇన్ మహారాష్ట్ర యాజ్ కొమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్. సో దాన్ని కలుపుతూ కొమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్గా ప్రకటించారు. అండర్ సెక్షన్ 36A ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఆర్ హియర్ బై కెప్ట్ అండర్ అబయాన్స్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్. అంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు దాన్ని హోల్డ్లో పెడుతున్నామని చెప్తున్నారు. అంటే హోల్డ్లో పెడుతున్నారంటే ఏ క్షణమైనా మళ్ళీ దాన్ని చేసే అవకాశం ఉంది. ఈ రకంగా శాల్వాలు కప్పుతున్నారు. ఏం గొప్ప విజయం సాధించడానికి శాల్వాలు కప్పుతున్నారు చెప్పండి? ఇది అతి భయంకరమైన నిర్ణయం. ఇది జీవో నెంబర్ 41 అన్నది. లక్షలాది ఎకరాల పోడి వ్యవసాయం చేసుకుంటున్న రైతులందరినీ తీసుకుపోయి వాళ్ళ భూమి వాళ్ళు సాగు చేసుకొని ఇవ్వకుండా వాళ్ళని బతకడానికి అవకాశం లేకుండా చేసినట్టే. మరి మీరు ఆదివాసీలు, మూలవాసులు, భారత రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ మాట్లాడుతుంటారు కదా, మరి ఇది బీజేపీ అమలు చేస్తున్న ఈ ఎజెండాని మీరెందుకు అమలు చేస్తున్నారు? బీజేపీ అమలు చేస్తున్న ఎజెండాని మీరెందుకు అమలు చేస్తున్నారు? సో ఆమె ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది.